హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్. ఈరోజు మన వీడియో వచ్చి ఎపెక్స్ గురించి. ఏషియన్ ఎపెక్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఎపెక్స్ కోటింగ్ వేయడం వల్ల మనకి ఏంటంటే వుడ్ అది బాగుంటుంది. దాని తర్వాత మనకి మెటల్ కూడా కొద్దిగా తక్కువ పడుతుంది. ఏషియన్ కంపెనీది ఇది ఎపెక్స్. చూడండి, 1:1 రేషియో ఇది. సగం సగం, ఒక గ్లాసు మనకి అంచనా ఏదైనా ఒక డొక్కులాట తెట్టుకుంటే బాగుంటుంది ఇది మిక్స్ చేయడానికి. డైరెక్ట్ మిక్స్ చేసుకొని వేసుకోవడమే. దీంట్లో మళ్ళీ టెండర్ వేసాం అనుకోండి, కొద్దిగా లూజ్ అవుతుంది. మెటీరియల్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా టెండర్ వేసుకోవచ్చు, తక్కువ. డైరెక్ట్గా మనం ఇది మిషన్తో కొట్టుకోవచ్చు, లేదా మన బ్రష్తో వేసుకోవచ్చు. బ్రష్తో వేస్తే ఏంటంటే కొద్దిగా జాడలాగా వస్తుంది. బ్రష్ జాడలాగా క్లాత్ అయినా అప్లై చేసుకోవచ్చు. అది వినియర్ మీద వేస్తున్నాం. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా మెటీరియల్ తక్కువ పడుతుంది. తర్వాత వినియర్ కూడా కొద్దిగా వుడ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అయిపోద్ది. బాగా పియూ వర్కర్కి వీటికి వాడతాం ఎక్కువ. బాగుంటుంది ఇది వాడడం వల్ల. వుడ్ పాలిష్ కోటింగ్ లాగే ఇది. ఫస్ట్ కోటింగ్ వేసుకొని మనం మక్కులు చెక్ చేసుకొని డైరెక్ట్ పేపర్ కొట్టించుకోవచ్చు. దాని మీద మళ్ళీ మనం పియూ టెన్ పెట్టుకొని క్లీన్ చేసుకొని దాని మీద డైరెక్ట్గా మన సీలర్ కొట్టుకోవచ్చు. ఇది బాగుంటుంది. ఇది ఎపెక్స్ ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే చెప్తాము. సబ్స్క్రిప్షన్ మనకు ఏంటంటే 430 దాకా ఆగిపోయింది. అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇలా ఫస్ట్ కోటింగ్ లాగా వేసుకోవడమే. వుడ్ పాలిష్ తక్కువగా అయిపోద్ది, కానీ కాకపోతే ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా బాగుంటుంది. మన మెటీరియల్ అవి ఎక్కువ పట్టకపోవడం, తర్వాత మెస్ అది సగం నిండిపోయి ఇది కొట్టడం వల్లే కొంచెం నిండిపోద్ది మెస్. వినియర్లోని వుడ్కి మెస్ ఉంటుంది కదా, అది నిండిపోద్ది. తర్వాత మనం ఎక్కదాటికని మనం పాలిష్ చేసుకొని ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే వర్క్ అంతా. ఎంట్రన్స్ డోర్ ఫ్రెండ్స్, ఇది ఫుల్ టేక్ వుడ్. డిజైన్ బాగుందా మొత్తం అంత. ఇది ఎపెక్స్ కోటింగ్ వేసి ఆపేసాం. ఇది కూడా సెంటర్ సర్కిల్ టైప్ కొత్తగా ఉంది డిజైన్ కూడా. డిజైన్ చూడండి, నచ్చిందా డిజైన్?